హలో అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ బేజ్ బడుగులు మీరు శనివారం కదా బాలాజీ గుడికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. వెంటనే మా బుజ్జిదాన్ని డాన్స్ క్లాస్లో పడేసి నేను మా ఇంటి అయిన ప్రియ మా చెల్లి కలిసి వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరమనమాట. హెల్మెట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేయొద్దండి. మా ప్రియదానికి బుద్ధి లేదు. హెయిట్ కోసమో ఇంకా దేనికోసమో హెల్మెట్ మాత్రం పక్కన పడేయద్దు. మన ప్రాణం మన ఫ్యామిలీకి చాలా ముఖ్యం అనమాట. అండ్ ఫైనల్లీ గుడి దగ్గరికి వచ్చేసాం. స్వామివారి నామాలు ఎంత బాగున్నాయో కదా. అండ్ గుడికి మేము కార్తీక మాసం ఆ టైంలో వస్తే కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు గుడి బాబోయ్ ఇసుకేస్తే రాళ్ళంతమంది జనాలు ఉన్నారండి బాబు. ఈ శనివారం పర్లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. పార్కింగ్ ప్లేస్లో కూడా మనకు ఫ్రీగా ప్లేస్ దొరికింది. అండ్ ముఖ ద్వారానికి లైటింగ్ పెట్టారు. నామాలు ఎంత బాగున్నాయో కదా. గోవిందా గోవిందా. అండ్ లోపలికైతే వెళ్ళిపోయాం. మనకి ఎంట్రీ ధ్వజస్తంభం ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ గుడి తెలుసు, ఏదో తెలియట్లేదు అని చెప్పడం గురించి ఏం కాదు. ఇది లోపల నుంచి నామాలు అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపల అలా కూర్చున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి మా ఇంటాయన అడిగా, శనివారం అంటేనే ఎందుకు శ్రీనివాసుడికి అంతే ఇష్టం, అందరూ శనివారం అనగానే బాలాజీ ఇలా ఎందుకు అంటారు అని. మా ఇంటాయన తెలియదు అన్నారు. కానీ పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన అయితే నాకు సమాధానం చెప్పారు. శ్రీనివాసుడు మహాలక్ష్మిని తన వక్షస్థలంలో నిలిపిన రోజు శనివారం అంటండి. శ్రీనివాసుడు తిరుమలలో భక్తులకి మొట్టమొదటిసారి దర్శనం ఇచ్చిన రోజు కూడా శనివారమేనంట. అది గొల్లవానికి దర్శనం ఇచ్చారని చెప్తూ ఉంటారు కదా, అది ఫస్ట్ దర్శనం ఇచ్చిన రోజు శనివారం అంట. అండ్ ఓంకారం ప్రభవించిన రోజు కూడా శనివారమేనంట. శ్రీ సుదర్శన చక్రం పుట్టినరోజు కూడా శనివారమేనంట. ఆనంద నిలయం నిర్మించమని తొండమాన్ చక్రవర్తికి చెప్పిన రోజు శనివారమేనంట. ఆనంద నిలయం నిర్మాణం పూర్తయిన రోజు కూడా శనివారమేనంట. శ్రీనివాసుడు ఆనంద నిలయంలోకి ప్రవేశించిన రోజు కూడా శనివారమేనంట. ఇదంతా కాకుండా శ్రీనివాసుడు అలమేలు మంగను పెళ్లి చేసుకుంది కూడా ఈ శనివారమేనంట. అందుకే శ్రీనివాసుడికి శనివారం అంటే అంత ఇష్టం. శనివారం 7 శనివారాలు చేసేస్తూ ఉంటాం కదా, బాలాజీకి చాలా ఇష్టం అని చెప్పేసి. సో శనివారానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. శనివారానికి శ్రీనివాసుడికి ఇంత అనుబంధం ఉంది. ఎనీవే, ఓం నమో వెంకటేశాయ. ఫైనల్లీ దర్శనం బాగా జరిగింది. మా ఇంటైనా గోవిందా గోవిందా. అట్లా గుడి నుంచి బయలుదేరి దారిలో శనివారం కదా అలా టిఫిన్ చేసి ఇళ్ళకి వచ్చేసాం. ప్రియ మా చెల్లి అనుబంధాన్ని చూసి ఆనందించండి. గోవిందా గోవిందా.